ఈరోజు బెల్లం బొరుగులు చేశాను. బొరుగుండలే కొంచెం చేంజ్ చేసి ఇంకొంచెం హెల్తీగా చేయటానికి ఈజీగా తినటానికి కంఫర్టబుల్గా అలా ఉండేలా చేశాను. ముందు స్టవ్ మీద బాండి పెట్టి 3 కప్పుల బొరుగులు వేసి వేయించుకోవాలి. అవి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు చూసుకొని వేయించుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్ మీదే వేయించండి. మరీ తీయగా వద్దు అనుకునే వాళ్ళు ఇంకొక కప్పు బొరుగులు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బొరుగులు వేయించడం అయింది. వీటిని వేరే గిన్నెలోకి మార్చుకొని ఇప్పుడు అదే బాండీలో ఒక అరకప్పు గుమ్మడి గింజలు వేస్తున్నాను. ఇక్కడ ఇవి కూడా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఈ గుమ్మడి గింజల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనకందరికీ తెలుసు కదా. దాంట్లో మెగ్నీషియం, జింక్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అది మన స్కిన్కి, హెయిర్కి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బాండీలోకి నేను ఒక కప్పు బెల్లం వేస్తూ ఉన్నాను. ఇది పౌడర్ చేసిన ఇది. దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసి పాకానికి పెట్టుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం కదా, కాబట్టి చూడటానికి బాగా నల్లగా అనిపిస్తుంది. కాకపోతే హెల్త్కి మంచిది, అలాగే స్వీట్నెస్ కూడా ఎక్కువే ఉంటుంది. పాకం రెడీ అయ్యేలోపు గింజలు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ బాగా ఏజ్డ్ పర్సన్స్ కానీ ఉండి డైరెక్ట్గా ఆ గింజలు తినలేరు అనుకున్నప్పుడు ఇలా పౌడర్ ఫామ్లో దీంట్లో ఒక దాంట్లో మిక్స్ చేసి వాళ్ళకి తినిపిస్తే బెటర్. మధ్య మధ్యలో పాకం బాగా తిప్పుకుంటూ అది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. నీళ్ళల్లో వేసినప్పుడు అది ఈజీగా స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం లంప్ లాగా ఉండిపోవాలి. అప్పుడు అది కరెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ పాకం రెడీ అయింది. నేను బొరుగులు అలాగే పౌడరు 2 కలిపి బొరుగులు బాగా పాకం పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. బొరుగులు బాగా డ్రైగా సెపరేట్ అయ్యేదాకా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది బొరుగులతో చేసాం కాబట్టి ఈవినింగ్ ఒక 1/2 కప్ తిన్నా కూడా కడుపు నిండుతుంది. అలాగే బెల్లం వేసాము, అందులో ఉండే ఐరన్ వల్ల ఇమ్మీడియట్ ఎనర్జీ వస్తుంది. ఇందులో గుమ్మడి గింజలు ఉన్నాయి కదా, పిల్లల గ్రోత్కి, ఇమ్యూనిటీ పెరగటానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది.